ప్రేమ ధీరజ్‌ని ఒకటి చేసిన నర్మద, షాక్‌లో భద్రావతి. మనసులో ప్రేమ ధీరజ్‌ని ఎలా కలిపింది? కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉన్న వీళ్ళు ఒకటిగా ఇంటికి తిరిగి వెళ్తారు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ మీకు ఇప్పుడు వీడియోనైతే వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ఇక వెయిట్ చేస్తున్న ప్రేమ దగ్గరికి ధీరజ్ రాని వస్తాడు. అయినా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావని చెప్పి అడుగుతూ ఉండగానే ఇక నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా కారు ఎక్కించుకుని తీసుకుని బయలుదేరతాడు ధీరజ్ అయితే. ఈలోగాని నర్మద కూడా కారు అయితే ఎక్కుతుంది. ఇక్కడ చూస్తే ప్రేమ ఇంకా రాలేదేంటని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక విశ్వక్ అయితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్తాడు. ఇంకా రాలేదేంటని చెప్పి విశ్వక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ, ఎంతసేపటికి రావట్లేదని చెప్పేసి చెల్లెల గురించి తెగ ఎదురు చూసేస్తూ ఉంటాడు. ఇక్కడ కారులో ఇద్దరు కూడా తెగ గొడవ పడిపోతూ ఉంటారు. మీ ఇద్దరు ఆపండి అంటూ గట్టిగా నర్మద ఒక కేక్ అయితే వేస్తుంది. ఈలోగా ఇక్కడ చూస్తే వీళ్ళు నా కొంప ముంచేసేలా ఉన్నారు. 1,50,000 ఇలా చిల్లర దొంగతనం చేస్తే బాకు తెలీదు, కానీ ఇప్పుడు 6 లక్షలు దొంగతనం చేసేశారు. ఈ నిజం బయటపడిపోతే నా కాపురం కొల్లేరైపోతుంది. వీళ్ళు ఏం చేసినా ఇలాగే చేస్తారు. నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు చేశారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నల మీద విరుచుకు పడిపోతుంది. అలాగే వాళ్ళ దొంగతనం బయటపడిపోతే తన కాపురం కూలిపోతుందని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇక్కడ చూస్తే ధీరజ్ ప్రేమ తెగ గొడవ పడిపోతూ ఉండగానే గట్టిగా అరుస్తుంది కదా నర్మద. ఒకసారి కారు కూడా ఆపేస్తాడు ధీరజ్ అయితే. ఏంటి వదిన అంత గట్టిగా అరిచావేంటి? ఏం చేయను, నా చెవుల్లో రక్తాలు వచ్చేస్తున్నాయి. అమ్మో ఇదిగో నిజంగానే చెవుల్లో రక్తాలు వచ్చేస్తున్నాయి. మీ ఇద్దరు ఇంతగా గొడవ పడుతున్నారేంటి? ఇద్దరూ కలుస్తారు కదా అని మేమనుకున్నాము. ఒకరికొకరు ఈగోని తగ్గించకపోతే అసలు ఎలా కలుస్తారు? ఎలా వదినా, ఎలా తగ్గించుకోమంటావు? దీనికోసం చాలా తగ్గాను. అలాగే తగ్గి దీనికోసం దీనింటికి కూడా వెళ్ళాను. దీని వెంట పడ్డాను. ఇది ఎంతగా తన మేనత్త భద్రావతిల అహంకారాన్ని చూపించిన దీని అహంకారాన్ని కూడా అలంకారంగా తీసుకుని దీనికోసం దీని వెంట ఎంతగా పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. కానీ లేనిపోని నిందలు వేయడమే కాకుండా తన పుట్టింటి వారిని గొప్పగా చూపిస్తూ ఇక నన్ను మాత్రం వేధవని చేయాలని చూస్తుంది. వాళ్ళు గొప్ప అయితే కాపురం వదిలేసుకుని ఇంటికి వెళ్ళిన ఆడపిల్లని అక్కడే ఎందుకు పెట్టుకుంటారు? అసలు కాపురమే ఉంచకూడదు అని చెప్పేసి ఆ రోజు కావాలని నన్ను రెచ్చగొట్టి ఆ రోజు గొడవను పెద్దచేశారు. ఇంటికి వెళ్ళిపోయిన ప్రేమని కనీసం తిరిగి పంపించాలనే ఆలోచన కూడా రాలేదు. ధీరజ్, ఇప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమా? అవును వదిన, మాట్లాడాలి. ఎందుకంటే ఈ తింగర మాలోకానికి ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలిస్తేనే కదా దీని కాపురం కూలిపోతుందో లేకపోతే నిలబడుతుందో దీనికి తెలుస్తుంది. అక్క చూసావా చూసావా మా వాళ్ళని ఎన్ని మాటలు అంటున్నాడో ధీరజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే, ప్రేమ ఒక విషయం చెప్పమంటావా? ఏంటక్క, ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? ధీరజ్ అన్న దాంట్లో తప్పేమీ లేదు ప్రేమ. అక్క, నువ్వు కూడా మా వాళ్ళనే అంటున్నావా? మీ వాళ్ళు మా వాళ్ళు విషయం పక్కన పెడితే ఇక వాళ్ళు మన ఎదురింటి వాళ్ళు, నీ పుట్టింటి వాళ్ళు, వాళ్ళ కుటుంబానికి అలాగే మన కుటుంబానికి ఎంత పగా ప్రతీకారం ఉందో నీకు తెలుసు. వాళ్ళు అన్నీ మర్చిపోయి మన ఇంట్లో అడుగుపెట్టారని నువ్వు అత్తయ్య చాలా సంతోషపడ్డారు. వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి పుట్టినరోజు పూర్తయ్యేంత వరకు కామ్గానే ఉన్నారు. పుట్టినరోజు పూర్తయిన తర్వాత ఇక నిన్ను మీ అత్త భద్రావతి రూమ్ చూపించమంటూ లోపలికి తీసుకువెళ్ళింది. అదే సమయంలో ధీరజ్ని మీ నాన్నగారు రెచ్చగొట్టడం, ఇక అత్తేనో మీ నాన్నగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇక ధీరజు రెచ్చిపోయి చాలా బాధపడుతూ నీ గురించి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ధీరజ్ తప్పేమీ అనలేదు. నువ్వు చేసిన తప్పుని వేలెత్తి చూపించాడు. ఆ క్షణంలో తన తల్లిని అవమానించడంతో ధీరజ్ అలా మాట్లాడాడు. కానీ నువ్వు వెళ్ళిపోకుండా ఉండాల్సింది. ధీరజు వెళ్ళిపోమనకుండా ఉండాల్సింది. ఆ క్షణంలో మీ ఇద్దరు ఆవేశం మీ ఇద్దరిని విడిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. విడిపోయిన నిన్ను మీ అత్త కలపడానికి ట్రై చేసిందా? అసలు నిన్ను తీసుకొచ్చి నీ కాపురాన్ని నిలబెట్టాలని ప్రయత్నించిందా అని చెప్పేసి వెళ్ళిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏం జరిగిందో
నిన్ను నువ్వు ప్రశ్నించుకో ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. తనని తను ప్రశ్నించుకుంటే భద్రావతి ఎన్నోసార్లు నీకు వాడితో పని లేదు, వాడు నిన్ను పదే పదే అవమానించాడు, ఆ కళ్యాణ్ గురించి చాలా అవమానంగా మాట్లాడాడు అని చాలా రకాలుగా భద్రావతి తన దగ్గర మాట్లాడుతుంది. ధీరజు వ్యక్తిత్వాన్ని కూడా వేలెత్తి చూపిస్తుంది. అలాగే అక్కడ రామరాజును కూడా కూలోడు కూలోడు అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ కూడా ప్రేమకి గుర్తుకొస్తాయి. ఏంటి గుర్తొచ్చాయా? ఎక్కడైనా ధీరజ్ని నిన్ను కలపాలనే ఆలోచన మీ వాళ్ళలో కనీసం ఉందా? లేదక్కా. మా వాళ్ళు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ వచ్చారు. మరి అలాంటప్పుడైనా వాళ్ళేంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ధీరజ్ విషయంలో వాళ్ళు చాలాసార్లు ధీరజ్ని తక్కువ చేసి చూడాలని, ధీరజ్ని ఏదో ఒకటి చేసి ధీరజ్ని నిన్ను వేరు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నువ్వు చాలాసార్లు మీ అత్త మీ నాన్న మీద గొడవ పడ్డావు. ఆ విషయాలన్నీ నువ్వెలా మర్చిపోయావు ప్రేమ? వాళ్ళు ధీరజ్ని నిన్ను వేరు చేయడానికి చేయని ప్రయత్నం ఏమీ లేదు. చివరికి మంచితనంతో దెబ్బ కొట్టాలని ప్రయత్నించి, నాకు తెలిసి వల్లి అక్క మీ పెళ్లి గురించి ఆ రోజు అత్తయ్య మీరు మాట్లాడుకున్న మాటలు వినేసింది. వినేసి వెళ్ళి మీ వాళ్ళ దగ్గర చెప్పడం, మీ వాళ్ళు చాలా తెలివిగా ఇక బామ్మగారి పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని వచ్చి నిన్ను అక్కడి నుంచి ఈ టాపిక్ లేవనెత్తి తీసుకొచ్చేశారని నా మనసు చెప్తుంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుని ధీరజ్ విషయంలో నువ్వు ఆలోచిస్తావని అనుకుంటున్నాను. ధీరజ్ నువ్వు కూడా ప్రేమ ఇక పుట్టింటి వాళ్ళ మాటలు నమ్మింది. అర్థమయ్యేలా చెప్పాలి, కానీ నువ్వు కూడా అలా కోప్పడితే ఎలా ధీరజ్? తనకి తెలియని తనం, నువ్వే అర్థం చేసుకుని అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి ధీరజ్ని అంటూ ఉంటుంది. దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో దానికి తెలియదా వదినా? అదంటే నాకు ప్రాణం. దాన్ని వదిలి నేను బ్రతకలేనని దానికి తెలుసు. కానీ అయినా కూడా నన్ను వదిలి బతకాలని కనీసం నన్ను భర్తగా కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు. నువ్వే చూసావు కదా, క్యాబ్ బుక్ చేయడానికి నేను నీ భార్యనని చెప్పిందా? లేదు. నేను చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. చూసావా వదిన, అదిగో మళ్ళీ ఇద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు కలుసుంటారు అనుకుంటున్నాను అని చెప్పేసి నర్మద చెప్తూ ఉంటుంది. ఇక అలా మళ్ళీ కారులో తిరిగి ఇంటికి బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమ గడిచిన గతాన్ని గుర్తుకు చేసుకుంటూ ధీరజ్ తన కోసం చేసిన ప్రతి విషయాన్ని ఎంతగానో గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇలా గుర్తు చేసుకుంటూనే ధీరజ్ తన కోసం ఎంత చేశాడో, తనని ఎంత ప్రాణంగా ప్రేమించాడో, తన ఇంట్లో వాళ్ళు ధీరజ్ని తనని దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఇప్పుడు మంచితనం అనే ముసుగుతో ఎలా దూరం చేస్తున్నారో అప్పుడు ప్రేమకి అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న ప్రేమ కారు దిగిన తర్వాత ఒక క్షణం అలా ఆలోచిస్తూ నిలబడిపోతుంది. అలా నిలబడిపోయిన ప్రేమ ఎటువైపు వెళ్తుందా అని చెప్పి నర్మద అలా చూస్తూ ఉండగానే ఇక ప్రేమ అయితే మాత్రం ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు అని నర్మద అడిగేసరికి ప్రేమ ఒకసారి అటు అడుగు వేయాలి ఇటు అడుగు వేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగానే ఇంకెందుకే ఆలోచిస్తావు, నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు, నన్ను మర్చిపోయి బ్రతకలేవని నాకు తెలుసు, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ధీరజ్ ఒక్క మాట అనగానే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ప్రేమ సరేరా, ఇప్పుడైనా మనిద్దరం కలిసి ఉండాలి, ఇంకెప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ మాటలు మన మీద ప్రభావాన్ని చూపించకూడదు, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనురా అని చెప్పేసి ఇక అక్కడ ధీరజ్తో కలిసి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఈ లోగానే ప్రేమ ప్రేమ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వస్తుంది. అలా వచ్చేసరికి ఇంకా ఒక్కసారి కూడా ప్రేమ వెనక్కి తిరిగి చూడాలి అనుకోదు. ఏంటండి, ఏంటి ప్రేమను పిలుస్తున్నారేంటి? ఏంటి నా మేనకోడలు వాడి వెంట వెళ్ళిపోతుందేంటి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏదో చిన్న మాట అనుకున్నారు, ఇప్పుడు అవంతా కూడా సరిపడిపోయాయి, ఇద్దరూ కలిసిపోయారు. మీ మేనకోడలు జీవితాంతం పుట్టింట్లోనే ఉంటుందని అనుకున్నారా ఏంటి? పుట్టింట్లో ఎప్పటికీ ఆడపిల్ల ఉండదు, ఎప్పటికైనా అత్తింటికి వెళ్లాల్సిందే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇంక మీ మేనకోడలు మీ వైపు వెనక్కి తిరిగి చూడలేనప్పుడే మీకు అర్థం కావాలే అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అలా ప్రేమ ధీరజు నర్మద మాటల ప్రభావంతో, అలాగే ఇక ఇద్దరు ఒకరి మీద ఉన్న ప్రేమ ఇంకొకరు చూసుకోవడంతో ఇక ఇద్దరు ఒకటైపోతారు. ఇక అలా భద్రావతికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది నర్మద.
ఇక ప్రేమ ధీరజ్‌ని ఒకటి చేసి భద్రావతికి ఊహించని షాకే ఇస్తుంది. మరిలా రాబోయే కథలో అయితే జరగబోతుంది. ప్రేమ ధీరజ్ కలవాలని మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.